సో ఆవిడ పక్కన ఇంకో చైర్ ఖాళీగా ఉంది. సో ఆవిడ కంటే టాలెంటెడ్ వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నారు. హలో హలో బాలకృష్ణ అక్కడే చేస్తే సెంటర్ వచ్చే బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తే ఎట్లా మాట్లాడతారో చూసుకుందాం. మరి ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా ప్రోగ్రామ్ కి వచ్చేటువంటి బట్టి నా చిట్టి చెల్లెలకు, నా చిట్టి తమ్ముళ్లకు, ప్రదీప్ అన్న అదే అన్న అది అందరికి ఈ నందమూరి నటసింహం బాలకృష్ణ నమస్కారం. మరి అలాగే ఇందాక అమ్మాయి ముక్కుపుడుక పాట చాలా బాగా పాడింది. పాట అంటే ఏమిటి? సంగీతం అంటే ఏమిటి? సంగీత సాహిత్య సప్త సాగర సముద్రాలది పుట్టినటువంటి పదాన్ని అని పాటను అద్భుతంగా మరి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. మరి ఆ ఆట కోసమే గురుజాడ అప్పారావు, నందమూరి తారక రామారావు. సో ఆయన స్టైల్లో ఒక డైలాగ్, ఫ్లూటు జింక ముందు పోదు కాదు, జనాలను భయపెడదామని చూస్తావా? భయపెడదాం, మా రాజకీయం ఎంతే. రాజకీయం నువ్వు తినే తిండిలో ఉండేమో, నాకు బ్లడ్ లో ఉందిరా బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా చెప్తా చెప్పు. ఇది కావాలి. ఏమైందమ్మా? ఇది కావాలి. తీసుకెళ్ళు. నేను టీచర్. అర్థమైపోతుంది, చూస్తే అర్థమైపోతుంది. నేను స్టూడెంట్. స్టూడెంట్. నేను టీచర్. వెరీ గుడ్. ఏం కావాలమ్మా? సౌండ్ కావాలా? సౌండ్ అంటే రెడీ, యాక్షన్. నేను టీచర్ని. టీచర్ క్వశ్చన్ అడుగుతుంది, నేను క్వశ్చన్ అడుగుతా, స్టూడెంట్ ఆన్సర్ చేస్తుంది. డెఫినెట్ గా. సముద్రం మధ్యలో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి మ్యాంగోస్ ఉన్నాయి, మ్యాంగో ట్రీ. ఆ మ్యాంగోస్ ను తీసుకురామని నేను చెప్తా, నువ్వు ఎట్లా చేస్తావు? నేను పక్షిలాగా రెక్కలు కట్టుకొని తీసుకొస్తా. పక్షిగా నేను మీ తాత మారుస్తా. మరి సముద్రం మధ్యలో చెట్టు మీ అయ్య పెడతాడా? ఓకే, అరే ఈసారి పిల్లలు నవ్వేది పెట్టరా. వెల్డన్, సూపర్. స్కూల్ పిల్లలు కదా, జోక్స్ అలాగే ఉంటాయి. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతాను. ఇందాక అదే సముద్రం సెట్ అనగానే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. సో ఈ క్వశ్చన్ కి ఎవరు క్రేజీగా ఆన్సర్ ఇస్తారో వాళ్ళు సెలెక్ట్ అవుతారు. సముద్రంలో పడవలో మీరు ఒక్కళ్ళే ఉన్నారు. పడవకి దొక్కపడి ఉన్నది, నీళ్ళన్నీ లోపలికి వస్తున్నాయి. మీరు అర్జెంట్ గా దూకేసి చెప్తానమ్మా, మీ దగ్గర ఉంటే ఇలాంటి ఆన్సర్లు. అండ్ బయట చుట్టూరా మొసళ్ళు ఉన్నాయి. మీరు అక్కడి నుంచి తప్పించుకుని బయటికి రావాలి. ఎలా? పారాషూట్ వేసుకొని. పారాషూట్ పైనుంచి దూకినప్పుడు వాడతారమ్మా. కింద నుంచి ఎగరాలంటే పారాషూట్ క్రేజీగా ఉండాలని క్రేజీగా చెప్పాం. మీరు అన్నారేంటమ్మా? ఒక బొక్క పడితే ఇంకో బొక్క పెట్టి అందులోంచి పంపించారు వాటర్. ఈ బొక్కలోంచి లోపలికి నీళ్ళు వస్తే ఇంకో బ్రొక్క పెట్టి ఈ నీళ్ళు అందరం బయట పంపిస్తారా? ఉండాలి మాకు దొరికారు లేకపోతే ఎలా? నేనైతే ప్రదీప్ కి ఫోన్ చేస్తా. నేను ఎర్రని ఇక్కడ వేసుకుని ఎర్ర టవల్ కట్టుకుని ఇట్లా ఎగురుకుంటూ వస్తాను. నేను తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ. ఇంకా ఫేస్బుక్ లో అప్డేట్ చేస్తా. ఏమాని బొక్క పడ్డదారా? బొక్కతో సెల్ఫీయా? తప్పకుండా లైక్స్ విక్స్ వస్తే తప్ప నువ్వు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావు. వెళ్ళాను. సూపర్. ఇంకా క్రొకడైల్స్ మీద జంప్ చేసుకొని పోతా. ఓ పని చేయి, క్రొకడైల్ పైన గడుపుకుంటూ ఐరన్ చేయి. ఏం చేస్తానమ్మా? క్రొకడైల్స్ మీద జంప్ చేసుకొని వెళ్ళిపోదా. అవేం చేస్తావు? ఓకే ఓకే, దూకని రెడీ కూడా నోరు వేసి లోపలికి డైరెక్ట్. ఓకే, ఇంకా హోల్ మీద కూర్చుంటా అప్పుడు వాటర్ పైకి రావుగా. ఒంటి కొంచెం వాటరే మంచిది నాన్న. సూపర్.
ఇంకా నేనైతే నా ఫేవరెట్ హీరోని పిలుస్తాను. ఎవరమ్మా ఎవరు ఏ హీరో? ప్రభాస్. దీవారా అదే మరి దూకుంటావు ఆవిడ. జై మహేశ్వతి. నువ్వేం చేస్తావు అంటే బటర్ఫ్లై షూట్ కలిసి ఊళ్ళల్లో ఊళ్ళల్లో అంటాడు. ఆయన వస్తాడు తప్పకుండా నేను కాపాడుతాడమ్మా. వెరీ గుడ్. హోల్ కి టేప్ పెడతా వాటర్ లోపల రాకుండా. ఇలాంటి జరుగుతుంది. మీరు టేప్ ముందే తీసుకెళ్లారు కదా, నాకు ముందే తెలుసమ్మా టేప్ వేస్తావా దానికి. వెరీ గుడ్. ఇంకా నేనైతే బోర్డ్ ని ఉల్టా చేసి దాని మీద కూర్చొని వెళ్ళిపోతా. ఈ లోపల ముసలాన్ని టీవీ సీరియల్ చూస్తుంటాయా? ఓకే వెరీ గుడ్. ఇంకా వీళ్ళైతే ప్రేమించాలి ముసలి. ముసళ్ళని ప్రేమిస్తావమ్మా? అవి ప్రేమించి వదిలేస్తాయి. మహాదేవుడు తిరిగి ప్రేమిస్తారు. ప్రేమిస్తారు. అది వెరీ గుడ్. థ్యాంక్ యూ. మగ ముసలు అయితే ఆడ ముసలు అని చూపిస్తా, ఆడ ముసలు అయితే మేకప్ కి చూపిస్తా. వాళ్ళు బిజీ చేస్తావా? మగ ముసలు అయితే ఆడ ముసలు పరిచయం చేస్తావు. ఆడ ముసలు అయితే మేకప్ కిట్ ఇచ్చేసి వదిలేస్తా. అసలు అవి ఎట్లా తెలుస్తాయి? సరే నీకు మంచి ఉంది, ఆలోచన పద్ధతి ఉంది నీలో. ఆవిడ ఆ ప్రశ్న చూడు, అబ్బా తల్లి మహాతల్లి. ఓకే నెక్స్ట్. ఆ ముసళ్ళకి నా గర్ల్ ఫ్రెండ్ ఫోటో చూపించి భయపడి దాన్ని తొక్కుంటే వెళ్ళిపోతాను. యాక్చువల్లీ ఆ ముసల్ని కూడా నీ గర్ల్ ఫ్రెండ్ నీ ఫోటో చూపించి పంపించింది అక్కడికి. వెళ్ళండి. థ్యాంక్ యూ. ఆ ముసల్లో ఆంటీ ముసలు ఉన్నాయా? మసళ్ళు కాదు నాన్న, ముసళ్ళు. అరే ముసళ్ళు అంటేనే ముసలోళ్ళు, మళ్ళా తర్వాత దానికి ఆడని మొగదేంటి? ఈవిడ ఇందాక నుంచి మగాళ్ళ డిఫరెన్స్ లోనే ఉంది ఈవిడ. వెరీ గుడ్ నాన్న. ఇంకా నేను వారి చీరలు కట్టుకుంటా లేదా అని అడగలేను. థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా అద్భుతమైన ఆన్సర్ ఇచ్చారు. కానీ క్వశ్చన్ సరిగ్గా వెళ్ళలేదు. సముద్రంలో మన పొలంలో ఉన్నామని అనుకుందాం అన్నాను. అనుకోవద్దు. వెరీ గుడ్. అలా అద్భుతమైన ఆన్సర్లు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. రియాక్షన్స్ బట్టి అర్థమైంది ఇంకెప్పుడు ఇలాంటివి ట్రై చేయకూడదని. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత బిజీగా ఉన్నారు, ఇన్ని అద్భుతమైన ఆన్సర్లు ఇస్తున్నారు అంటే గ్యారంటీగా డే ఎర్లీగానే స్టార్ట్ చేస్తారు మీరు. ఒకవేళ పొద్దున 6ంటికి లేచారనుకోండి, మొదటిగా ఏం చేస్తారు? పొద్దున్నే 6ంటికి కోడి కూడా లేస్తారు. ఏం చేస్తారు అందరూ చికెన్ వండుకుని తినేస్తారు. అందుకే పొద్దున్నే లేవకూడదు. నువ్వు లేవగమ్మా పొద్దున అస్సలా. నేను అస్సలు లేవను పొద్దున. థ్యాంక్ యూ. పొద్దున్నే మళ్ళీ పడుకుంటాను. ఇంకా లేవడం నువ్వు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 దాకా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇంకా నేనైతే కళ్ళు తెరవగానే కళ్ళు కూడా తెరవను. అందరు కళ్ళు తెరిచి చూస్తారు కానీ నేను కళ్ళు తెరవకుండానే సెల్ఫీ దిగు. కాదు, కళ్ళు తెరిచి దిగితే పొద్దున దారుణం చూడడం ఎందుకని కళ్ళు మూసుకుని దిగుతారు. వెరీ గుడ్ అమ్మా. ఏ బ్రదర్, చాలా సేపు కలిసి ఎలా ఉన్నారు? బాగానే బాగున్నా. ప్లేస్ అంత కన్వీనియంట్ గా ఉంది అక్కడ. అయిపోయిందమ్మా కొంచెం. ఏంటది ప్లేస్ అని చెప్పు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. నేను ఉదయాన్నే లేవగానే బాత్రూమ్ పోయి పాట పాడతా. ఏం పాట పాడతా? అదే ఎలాగా పాట పాడతా. వెరీ గుడ్. 6 o'clock లేచి 6 అయిందో లేదో చూస్తా. వెరీ గుడ్. ఓకే. ఇంకా రాత్రి మిగిలిపోయిన మంది అవుతాం వాళ్ళు. రాత్రి ఎందుకు పిలిచేస్తాను? ఏం ప్రాబ్లం ఏంటి? ఫుల్ అయిపోయింది. భయ పొద్దున్నే లేవగానే టైం చూసుకొని వేసి నోట్లో అప్పులు వేసుకొని మున్సిపల్లో నీళ్లు పట్టుకొని పొలం గట్ల పోతా. న్యూస్ పేపర్ తీసుకెళ్తావా? లేదు భయ, ఫోన్ ఉంది కదా, ఫోన్ లోనే అప్డేట్స్. మీకు అలా అర్థమైందా? కూర్చో. మీరు పొద్దున 6 కాదు, సాయంత్రం 6 అయితే ఏం చేస్తారు? ఎక్స్ప్రెస్ రాజా చూస్తాను. వెరీ గుడ్, సూపర్. ఓకే, ఇప్పుడు మీలోంచి మరో 4 ముందు రాబోతున్నారు. సో వీళ్ళలో ఆ 4 ఎవరంటే రండమ్మా, రండి మీరు కూడా రండి. బాలయ్య, ఖల్నాయక్. ఓకే, సో మీ 4కి ఇప్పుడు ఒక భయంకరమైన టాస్క్ పెడతాను. ఆ టాస్క్ లో ఎవరు పెర్ఫార్మ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళే ఈ చైర్లోకి వెళ్తారు. ఓకే, ఇప్పుడు మీరు కాకి పాత్ర పోషిస్తున్నారు మీరు అందరూ. మేము డిఫరెంట్ సిచ్యువేషన్ ఇస్తాం. ఆ డిఫరెంట్ సిచ్యువేషన్ లో కాకి ఎలా రియాక్ట్ అవుతుంది? ఓకే, మీరు 2 ముందుకి. మామూలుగా కాకి ఎలా అరుస్తుంది మీ ఉద్దేశంలో? కావు కావు. ఆ
ఆవు ఆవా కావ్ బాగున్నారా? కావ్ ఆ, ఇప్పుడు మామూలుగా మీకు కోపం వస్తే ఎలా అరుస్తారు? కావ్ కావ్ ఆకలిస్తే? కావ్ ఓకే. ఒకవేళ మీరు సెల్ఫీ దిగుతుంటే ఎలా అరుస్తారు? కావ్ 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 ఒకవేళ మీరు వాళ్ళందరినీ పరిచయం చేసుకోవాలంటే ఎలా పరిచయం చేసుకుంటారు? కావ్ 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 ఇదే కబడ్డీ కబడ్డీ ఆడుతుండే కబడ్డీ. ఓకే, మా బాలకృష్ణ గారు ఏం చేస్తారు చూద్దాం. ఓకే, ఆయన గ్రామ సింహాన్ని తీసుకున్నారు. దాంట్లో డౌట్. హలో అండి, ఇప్పుడు మీకు వీళ్ళందరి మీద కోపం వచ్చింది. మీరు ఇప్పుడు మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు వాళ్ళకి ఏదో చెప్దాం, ఒక సినిమా కథ చెప్దాం అనుకుంటున్నారు వాళ్ళకి. అలాగే గురుగారు, మీరే జంతువు తీసుకున్నారు? కొడుతుంది. హలో కోడి గారు. ఇవన్నీ పొద్దునకి సంబంధించిన పనుల్లోనే ఉంటాడు. ఏంటో దాంట్లో రాట్లే. కోడి అలా అరుస్తుంది పొద్దున్నే. ఇక్కడ అరిస్తే గుడ్డు అక్కడ పడింది. సో ఇప్పుడు కోడి ఒకవేళ ఆకలేస్తే ఎలా అరుస్తుంది? కోడి ఒకవేళ కబడ్డీ ఆడితే ఎలా ఆడుతుంది? ఓకే, కోడి ఇప్పుడు రొమాంటిక్ మూడ్ లో ఉంటే ఇప్పుడు ఈ కోడి ఒక పాట పాడింది. నేను పక్క లోకల్ అదేనా ఆ పాట? ఆయన ఏ పాడినా అలాగే ఉంటుంది కాబట్టి కవర్ చేశారు. ఓకే, వెళ్ళండి, సూపర్. మీరే జంతువుని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, హలో పిల్లి గారు. పిల్లి నవ్వుతుంది. ఆ పిల్లి గారు, ఇప్పుడు మీరు వీళ్ళందరికీ పిల్లి దాని గొప్పతనం గురించి చెప్పాలి. ఇది చాలా ఎమర్జెన్సీలో ఉంది. ఏంటి పిల్లికి ఏమైనా ప్రాబ్లమా? ఇది ఏం పాట ఉంటుంది? రెండు పిల్లలు ఆస్తిక పాటలు పాడుకుంటే పైన కోట్ వేసుకుని అమ్మా తల్లే. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక పిల్లికి దురద వస్తే ఎలా అరుస్తుంది? దురద వస్తే గోక్కుంటుంది కానీ అరుస్తుంది ఎక్కడైనా? పిల్లికి ప్రదీప్ మీద కోపం వస్తే ఏం చేస్తుంది? నీ ఫోటో దగ్గర నుంచి చూస్తుంది. సూపర్. అండ్ మీలోంచి ఒక స్పెషల్ పీస్ ని నేను సెలెక్ట్ చేయాలి. ఎవరికి ఎంత ఓటు? ఒకళ్ళు. కంగ్రాచులేషన్స్.